ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి? రామిసమ్మ, నా అల్లరి చూసి కోప్పడింది మీరే. నా పని చూసి మెచ్చుకుంది మీరే. నా అబద్ధాన్ని అపార్థం చేసుకొని అరిచింది మీరే. ఇప్పుడు నా పెళ్లి చేస్తాను అని ఆదరిస్తుంది మీరే. అన్నిటికీ కారణాలు అర్థమైనా దీని వెనకున్న కారణం అర్థం కావడం లేదండి. ఆయనని పెళ్లి చేయాలనుకుంది నా కోసం భాగి. ఇది నా బాధ్యత మిస్సమ్మ. నేను చెయ్యాల్సిన పని, తీర్చుకోవాల్సిన రుణం. అర్థం కాలేదండి. నీ పెళ్లి తరువాత అన్నీ క్లియర్గా చెప్తాను. అప్పుడు నీకంతా అర్థం అవుతుంది. ఇప్పటికే నువ్వు మోస్తున్న బాధలు, కష్టాలు చాలు మిస్సమ్మ. ఇక నుంచి నీకంతా మంచే జరుగుతుంది. జరిగేలా చేస్తా. మీ మాటలు చాలా కొత్తగా అనిపిస్తున్నాయండి. ఇంతకు ముందు నేను చూసిన మీరు కాదని అంత కొత్తగా ఉన్నాయి. నాకు తెలిసి ఆరు తన కుటుంబం తర్వాత అంతలా అభిమానించింది నిన్నే బాకి. అది ఎందుకో తనున్నప్పుడు అడగలేదు. ఇప్పుడు తెలుసుకోవాలని ఉన్నా చెప్పడానికి తను లేదు. తను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానని ప్రామిస్ చేసింది. నేను ఉన్నంత వరకు నా ఆరు చేసిన ప్రామిస్ని కాపాడతా. ఏమండి? ఏమండి? అన్నీ నీ పెళ్ళయ్యాక మాట్లాడుకుందాం మిస్సమ్మా. నాన్న షాపింగ్కి వెళ్ళాలని చెప్పారు. వెళ్ళి రెడీ అవ్వు. పెళ్లి హడావిడి లేకుండా సింపుల్గా టెంపుల్లో కానిచ్చేద్దామండి. అదేంటి మిస్సమ్మా, సంతోషంతో సంబరంగా చేసుకోవాల్సిన పెళ్లిని సింపుల్గా చేసేయమని అడుగుతున్నావు? ఖర్చు గురించి కానీ ఏర్పాట్ల గురించి కానీ నువ్వేమీ ఆలోచించుకో. అన్నీ నేను చూసుకుంటా. నువ్వు సంతోషంగా వచ్చి పీటల మీద కూర్చో చాలు. సరే అండి. అంజలి కూడా మనతో పాటు షాపింగ్కి వస్తుందా? అవును. ఎందుకు? మనోహరి, మిగిలిన ముగ్గురు కూడా వస్తున్నారు కాబట్టి. ఎందుకలా అడిగావు? ఆహా, అంటే అమర్, అది ఇప్పుడే హెల్త్ సెట్ అయింది కదా అమర్. షాపింగ్ అంటే ఎంత టైం పడుతుందో కూడా తెలీదు. అది కూడా పెళ్లి షాపింగ్. చాలా లేట్ అవుతుంది కదా. అంకుల్ ఆంటీతో పాటు అంజలి కూడా ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. మనం వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చేద్దాం. అయ్యో మనో, అలా అడ్డుపడకే. అంజలిని కూడా రానివ్వు. పాపం, అందరూ వెళ్ళిపోతే ఒక్కతే ఇంట్లో ఎలా ఉంటుంది? తీసుకెళ్దామండి. బయటికి వెళ్తే కొంచెం రిలాక్స్ అవుతుంది. అంతగా అలసిపోయింది అనుకుంటే అందరం ఉంటాం కదా, కార్లో రెస్ట్ తీసుకుంటుంది. షాపింగ్లో ఖాళీని కానీ అంజలి చూస్తే వెంటనే గుర్తుపట్టి అమర్కి చెప్పేస్తుంది. సరే, అంజలిని కూడా మనతో పాటు తీసుకెళ్దాం.
పదండి. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. పదండ్రా. మిస్ అమ్మా, పాప జాగ్రత్త. అలాగే అండి. ఈ మంగళ ఏమో కాల్ లిఫ్ట్ చేయలేదు. ఈ కాలిగాడు అంజలి కంట పడితే ఇక అంతే. ఈ విషయం చెప్దామంటే తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే. రాథోడ్, సార్. వాళ్ళిద్దరూ వచ్చారేమో ఒకసారి కాల్ చేసి కనుక్కో. సరే సార్. దేవుడా, వాళ్ళు ఇంకా రాకుండా ఉండేలా చూడు ప్లీజ్. అక్క ఎట్లుంది? సూట్ అయితే జబర్దస్త్ ఉందిరా, ఆ, కానీ నీకే సూట్ కావట్లేదు. ఆ. హలో హలో మంగళ గారు, ఎక్కడున్నారు? నేను చేస్తే లిఫ్ట్ చేయలేదు. చెత్త మొహాలు. మేము షాపింగ్ మాల్ లోపల ఉన్నామండి. మీరెక్కడున్నారు? మేము షాప్ ముందే ఉన్నామండి. అవునా, వస్తున్నామండి. రే, భాగ్య వాళ్ళు వచ్చారు. సీదా ఈడికే తీసుకొస్తా. నువ్వు సూట్ వేసుకొని స్టైల్ గా నిల్చో. నిన్ను చూసి వాళ్ళు షాక్ అయిపోవాలి. ఉం? గట్లనే అక్క. అమర్, నేను లోపలికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో చూసొస్తాను. నమస్కారం సార్. అమ్మో, అంత కోపంగా చూస్తుందేంది? కళ్ళతోనే చంపేసేలా ఉంది. మనోహరి గారు, మీరు కూడా వచ్చారా? ఏ రాననుకున్నావా? చచ్చా, నేనెందుకు అలా అనుకుంటాను? సార్, నా కూతురు రాలేదా? వచ్చింది. అక్క, ఆ చిన్నపిల్ల చూసేసిందక్క. అంజలి, అంజలి, అంజలి. ఏమైంది? అంజలి అంజలి అంటూ అన్నిసార్లు అంటున్నారేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.